ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. డాక్టర్ నీలం స్వాతి గారు మనకు అందించిన కవితాగానం ఇప్పుడు విందాం. కవితా శీర్షిక ధిక్కారస్వరం. ఓ విత్తును విసిరేశారు. అది పచ్చదనమై ప్రకృతిని కౌగిలించుకుంది. ఓ బంతిని బలంగా నేలకేసి కొట్టారు. అది రెట్టింపు వేగాన్ని అందుకొని గగనసీమల్లోకి దూసుకెళ్ళింది. మన విశ్వనరుని ప్రస్తావన కూడా అదే. భావకవితల తరహా బందోబస్తు కాదు, కవిత్వపు పొంగులను అనువదింపజేయడానికి. సమకాలీన సామాజిక విలువలతో కూడిన సమానత్వపు భావాల సహజత్వాన్ని శ్వాసించిన అభ్యుదయవాదమది. దూషణల దుర్భాషణల నడుమ, వర్గాల విభజనల నడుమ, వ్యతిరేకత వివక్షల నడుమ ఓ బాల్యం జ్ఞాపకాలను కాదు, గాయాలను పోగు చేసుకుంది. భావకుడనాలో, బాధితుడనాలో, దుర్భర జీవకుడనాలో, దీన బాంధవుడనాలో, అగ్రవర్ణాల పీడితుడనాలో, నిమ్న వర్గాల జాతీయుడనాలో, సాహితీవేత్తగా ప్రశంసించాలో, సంఘ సంస్కర్తగా సంబోధించాలో తెలియదు. కానీ పేదరికపు పంచ కింద మగ్గిన శ్రామికుల సంఘర్షణను, అణగారిన వర్గాల ఆత్మచరితలను, వెలివేసిన వర్గాల వాస్తవిక దృశ్యాలను, ఆకలి బాధలను తన పద్యాలలో కళ్ళకు కట్టినట్టుగా దర్శింపజేశాడు. నవాబుల నిరంకుశత్వాన్ని, పెత్తందారుల దౌర్జన్యాన్ని ఎండగట్టేలా సాహిత్యాన్ని ఆయుధంగా మలుచుకొని అక్షరాల యుద్ధాన్ని ప్రకటించాడు. ధిక్కార స్వరాన్ని వినిపించాడు. సమాజ మూలలలో ఇమిడిన దురాచారాలపై తన ఆక్రోశాన్ని, ఆవేశాన్ని ఓవైపు వెళ్ళగక్కుతూనే పీడిత ప్రజల నిర్జీవత్వపు దయనీయ స్థితిగతులపై సానుభూతిని ప్రకటించాడు. ఓ కంటి నుండి కన్నీటిని వర్షిస్తూ మరో కంటి నుండి రక్తాన్ని దర్పణ చేస్తూ మైలపడిన మానవత్వాన్ని శుభ్రపరిచాడు. పంచముడన్న చీత్కారాలను పొందిన చోటనే సత్కారాలను, సన్మానాలను అందుకొని బ్రాహ్మణ పురుషోత్తములచే గండ పెండేరాలను తొడిగించుకున్నాడు. స్ఫూర్తి పదంలో పయనించి ప్రతిభావంతునిగా మన్నల్లందుకుని చిరస్మరణీయుడిగా నిలిచాడు, గెలిచాడు, చిర యశస్సును పొందాడు. కవితా శీర్షిక స్పందించని గుండె. ఎందరి వ్యూహరచనో ఇది, ఎందరి ప్రజ్ఞకు దక్కిన ఫలితమో ఇది. సమాజ చిత్రపటం రూపురేఖలే మారిపోయాయి. గతం గర్వించేలా భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుని ప్రపంచాన్ని గుప్పెట్లో బంధించి పదిలపరుచుకున్నాం. రెక్కలకు రంగులను అద్దుకొని ఆకాశ దేశాన విన్యాసాలకు ఉపక్రమించాం. రాకెట్ల ప్రయోగాలు చేసి అంతరిక్షాన అద్భుతాలను కనుగొన్నాం. మబ్బుల దుప్పట్లో దూరి గాలి కెరటాల నడుమ విహరించాం. వెన్నెల దారాలను పట్టుకొని చందమామను చేరుకున్నాం. ఆవిష్కరణల పేరిట సృజనాత్మకతకు మెరుగులద్దాం. సులభమైన మార్గాలను వెతుకుతూ ఎలక్ట్రానిక్ పరికరాలతో జతకట్టాం. శాస్త్రీయతకు రుజువులను పోగు చేస్తూ సాంకేతికత వైపు పరుగులు పెట్టాం. ప్రపంచీకరణ బాటలో ఎన్నెన్నో నవతర ప్రయోగాలకు నాంది పలికాం. ఎందుకో తెలియదు కానీ ఈ క్రమంలోనే మనం కూడా మానవత్వాన్ని, మనిషితత్వాన్ని విడిచి మరమనుషుల్లా మారిపోయాం. స్పందించని గుండెను మోస్తూ జీవోత్సవాల్లా తిరుగుతున్నాం. సాటివారితో తోటివారితో తెగదింపులు చేసుకుని ఒంటరి బైరాగుల్లా ఊరేగుతున్నాం. చుట్టరికాలతో చేతులు కలిపి సామూహిక సంతోషాలను పొందలేకపోతున్నాం. కృత్రిమ అందాలను ధ్యానిస్తూ మట్టి పరిమళాలను శ్వాసించడమే మానుకున్నాం. సంపదలతో తులతూగని ప్రేమ ఆప్యాయతలకు అతీతులమై అనాథలుగా మిగిలిపోతున్నాం. స్వార్థపు రహదారుల్లో విలువలను విడిచిపెట్టి తరాల వారసత్వానికి రాజీనామా లేఖలను సమర్పించుకుంటున్నాం. భావాలను పలికించలేని బొమ్మలమై గాజు మేడల్లో జీవిస్తూ కాలాన్ని ఖర్చు చేస్తున్నాం, కనుమరుగైపోతున్నాం. కవితా శీర్షిక కృత్రిమ సొగసు. బాహ్య సౌందర్యం బాగోలేదట, అందుకే ఆమె బెంగపెట్టుకుంది. ప్రపంచంలో తన రంగొక్కటే వెలసిపోయిందట, అందుకే కుంచెతో ఆకృతికి రంగులద్దే పనిలో పడింది. దేవుడిచ్చిన దానితో తనకు సంతృప్తి లేదు, అందుకే అందానికి మెరుగులద్దడం ప్రారంభించింది. కలతంతా తీరిపోయేలా ఊహలకు ఊపిరిపోస్తూ కాగితాన్ని పట్టుకుని తన రూపాన్ని తానే గీసుకుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేస్తూ ఖరీదైన ప్లాస్టిక్ సర్జరీల సాయాన్ని కోరింది. నచ్చని వాటిని నచ్చినట్టుగా మార్చుకుంటూ అసలు రూపాన్ని ఆనవాళ్లు లేకుండా దాచేసింది. తానేనా అన్న సందేహంలో తనువంతా తడుముకుంటూ తానెంతో మురిసిపోయింది.
కృత్రిమ సొగసుతో అసలు అందాన్ని విడిచిపెట్టి తాను అందగత్తెగా మారాక అద్దంలో ఆమె అందం రెట్టింపయ్యింది. కవితా శీర్షిక ఇంకిపోని కన్నీరు. మట్టి పలక మీద చిన్ని పాదాలు ఓనమాలు దిద్దిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి. ఆట వస్తువులు ముంగిట పేర్చి చప్పున వెళ్ళి వంట చేస్తున్నా ధ్యాస మల్లని అమ్మ చూపులే ఆ చంటి బిడ్డకు శ్రీరామరక్ష. ముద్దు చేసే మురిపంలో నాన్న చేతుల పల్లకి ఎక్కి ఊరంతా ఊరేగి అలిసి గుండెపై నిదరోయిన ఆ పసిపాపకు పగలే రాత్రి. ఆకలి బుడ్డి కేకలతో గుక్కపెట్టి ఏడుస్తుంటే అమ్మ పాల చమురుని పోసి ప్రాణాన్ని నిలిపినట్టుగా తోచింది. ఆకాశం పంచన చేరి చందమామను నేలకు ఆహ్వానించి పాలబువ్వతో తల్లి వేళ్లను ఎంగిలి చేస్తుంటే ప్రేమంతా వెన్నెలయింది. 100 ఏళ్ల మైలురాయిని చేరాలని వయసు పరుగులు పెడుతుంటే పదిలపరుచుకున్న క్షణాల పరిమాణాలు మాత్రం వాడిపోని పూలుగా కొత్త కాంతులను చిమ్ముతున్నాయి. ఖాళీ పేజీలపై జ్ఞాపకాల పాఠ్యాంశాలను లిఖిస్తూ ఉంటే చూపులు అల్లిన అక్షరాలతో సిరా చుక్కల ప్రయాణం ఇంకిపోని కన్నీరైంది. కవితా శీర్షిక ఎవరతడు. ఎగబడి ఆడవాళ్లపై అత్యాచారాలు, ఎదురు తిరిగిన వాళ్లపై అరాచకాలకు తెగబడుతున్న రోజులవి. మచ్చుకైనా కనిపించని మానవత్వం, ఎటు చూసినా ఉసూరుమనిపించే బానిసత్వంలో భారతీయులంతా బందీలుగా మారిన రోజులవి. ఆ సమయంలో అతడి ఒక్క అడుగు 1000 అడుగులను వెంట పరుగులు పెట్టించింది. అతడి మాట మన్నునంటిన మనోధైర్యాన్ని తిరిగి మళ్ళా బ్రతికించింది. అతడి చూపు దిక్కుతోచని స్థితిలో ఉన్న దీనులెందరికో దిక్సూచిగా నిలిచింది. అతడి కళ కుంగిన కోట్ల ప్రజల కలలకు కొత్త ఆజ్యాన్ని పోసింది. అతడి రూపం అఖండ భారతాన్ని అల్లిన అంధకారంలో ఒక ఆశాదీపమై వెలిగింది. అతడి ఊహ ఉవ్వెత్తున ఎగిసి ఉప్పెనలా మారి మహోద్యమంగా ముందుకు సాగింది. అరే, చేత చిరు ఆయుధమైనా లేదే, పెదవులపై చెదరని చిరునవ్వు తప్ప, కొండలను పిండి చేసే కండలైనా లేవే, కదలడానికి ఆసరా అందించే చేతికర్ర తప్ప, ప్రత్యర్థులను హడలెత్తించే గంభీరమైన గలమైనా లేదే, మనసులను నొప్పించని మృదువైన స్వరం తప్ప. ఎవరతడు, అసలెవరతడు? సేవకుడు కాదు, కార్మికుడు కాదు, నాయకుడు కాదు. చంపరన్ సత్యాగ్రహ అంటూ, ఉప్పు సత్యాగ్రహ అంటూ, సహాయ నిరాకరణ అంటూ, విదేశీ వస్త్ర బహిష్కరణ అంటూ, క్విట్ ఇండియా అంటూ 1000 కోట్ల గళాలను తన గొంతులో వినిపించి సమస్త భారతావనిని ఒకతాటిపై నడిపించి సత్యాన్ని అహింసను ఆయుధాలుగా సంధించి బానిసత్వాన్ని ఓడించి స్వరాజ్యాన్ని సాధించి భావి భారతీయులకు స్వతంత్ర భారతదేశాన్ని కానుకగా అందించిన కోట్ల ప్రజల మధ్య ఒక్కడుగా ఎదిగిన మహాత్ముడతడు, మన మహాత్మా గాంధీ అతడు. కవితా శీర్షిక కెరటాల వేగం. కన్నుల తెరలు తొలగించి చూశాను. అలసట ఎరుగని ప్రయాణాలే కనిపించాయి. దారి పొడవునా దప్పిక తీర్చని దాహాల మడుగులే ఎదురయ్యాయి. అడుగులు భారమైన ప్రయాణాలలో ఆశలు ఆవిరైపోతున్నాయి. విఫలమైన ప్రయత్నాలలో కుప్పకూలిన కళ్ళల శిథిలాలు, వికటించిన ఆలోచనలలో విషమించిన జీవితాలను చూసిన తరువాత మాటలు నిశ్శబ్దమయ్యాయి. రహస్యమైన తీరాల ఒడ్డున చేరి కలల రాయబారాలు మనసుతో బేరాలు ఆడుతున్నాయి. ఇంతలో ఊహించని ప్రమాదాల మలుపులలో గుండె వేగాన్ని అందుకుంది. తనువంతా తడబాటును కలిగించింది. చీకటి కొమ్మలకు దీపాలను అంటించి వెలుగులను పరిచి రేపటి ఆకాశాలలో రంగుల ఆనందాలను ఎగరేయగా చూపుల దారాలను కోస్తున్న కన్నీరు రక్తాన్నే చిందించింది. క్షణాల మైదానంలో పాదాల తడబాటు, కనుగొనని రీతిలో ఉద్వేగాల ఉప్పెన. ఒక్కసారి ఒంటరితనాన్ని చుట్టుముట్టాక బిగుసుకున్న ఉచ్చులు ఊపిరిని బిగబట్టాయి. తెగబడిన ధైర్యంతో అస్తిత్వాన్ని మరోమారు నిర్వచించాను. కొత్త రెక్కలు మొలకెత్తాక ఆకాశం నేల కొరిగింది. కవితా శీర్షిక అడుగుల సంతకాలు. కొన్ని అడుగులు చిటపట చినుకుల్లో చిందులేశాయి. మరికొన్ని మడుగుల్లో నీట మునిగాయి. కొన్ని అడుగులు బంధాలు చేరుకున్నాయి. మరికొన్ని బాధ్యతల నీడన సేద తీరాయి. కొన్ని అడుగులు మాటలలో మునిగి తేలాయి. మరికొన్ని ఏకాంతాలను కలుసుకున్నాయి. కొన్ని అడుగులు ప్రయాణాలను లెక్కించాయి. మరికొన్ని కెరటాలై తీరాల ఒడ్డున తేలాయి. కొన్ని అడుగులు కలల వెంట నడిపించాయి. మరికొన్ని అనుభవాలు దాచిన పాదముద్రలైనాయి. కొన్ని అడుగులు స్నేహాలను మధురంగా హత్తుకున్నాయి. మరికొన్ని కన్నీటికి కారణాలుగా మిగిలాయి. కొన్ని అడుగులు పూలై పరిమళించాయి. మరికొన్ని గాయాల బాటను నడిపించాయి. కొన్ని అడుగులు
ప్రశ్నలను సంధించాయి, మరికొన్ని సమాధానాలను వెతుకులాడాయి. కొన్ని అడుగులు ప్రయాసలో ప్రాకులాడాయి, మరికొన్ని వీలునామాలు రాసి ఇచ్చాయి. కొన్ని అడుగులు జ్ఞాపకాలను మూటకట్టుకున్నాయి, మరికొన్ని కాగితాల చివర సంతకాలై మిగిలిపోయాయి. కవితా శీర్షిక కోరే తీరాలు. వెన్నెల వర్షం కురవగానే చీకటి లోకాలు మేలుకున్నాయి. గాలికి ఊగే ఆకులై కన్నురెప్పలు విప్పారుతుంటే నుదురున వేలాడిన ముంగుర్లను చేతివేళ్లు ముద్దాడుతున్నాయి. చలచల్లని గాలి కెరటాలు సిగ్గు చెక్కిళ్లను మీటుతుంటే హాయి రాగాల నడుమ రేయి అందాలను వీక్షిస్తున్న కనులు రంగులనద్దుకున్నాయి. నింగి దుప్పటిలో దూరి చుక్కలు తొంగి తొంగి చూస్తుంటే తామరాకు పైన నీటి బొట్టులా మబ్బులు తారాడుతున్నాయి. అరమరికలు లేని ఆనందకేలిలో పెదాల పువ్వులు నవ్వులను పూయిస్తుంటే మనస్సైన క్షణాల మైమరుపున పాదాల వేళ్ళు ముంగిళ్లలో ముగ్గులను దిద్దుతున్నాయి. హద్దులు లేని ఏకాంతాలలో తుంటరి ఆలోచనలు మొదలవ్వగానే తప్పించిన హృదయాన పల్లవించిన భావాలు లోలోని కవిత్వాన్ని తట్టిలేపుతున్నాయి. కవితా శీర్షిక సిగ్గు సింగారాలు. తనను తానుగా చూడడం మొదలుపెట్టాక అద్దంలో ఆమె అందం రెట్టింపయింది. మునుపటిలా ఇప్పుడు లోపాలు వెతకడం లేదు. తనను తాను ప్రేమించడమే అందుకు కారణం అనుకుంటాను. ఆ కళ్ళలో కోటి కాంతుల కిరణాలు, గాలి కెరటాల తాకిడికి ఊయలు లూగుతున్న కురులు, ఆ నగుమోమంతా నవ్వుల పూత, ఆ చెక్కిళ్లలో సిగ్గు సింగారాలు. ఆమెకిప్పుడు అంతా కొత్తదనమే. పచ్చదనాన్ని కౌగిలించుకున్న వసంతమై వయసిప్పుడు చిగురులు తొడుగుతుంది. కనుబొమ్మల నడుమ తీరైన ఆ ఎర్రని ప్రతిబింబం తెలుగుదనానికి ప్రతీక. ఆ నడుము వంపులను తీగలా అల్లిన ఆమె చీర బంగారమైంది. ఇప్పుడిక ఏ చింత లేదు, ఎందుకంటే తనను తాను తక్కువగా చూడడం మానుకుంది కదా. ఆమెలోని ఆశలకు సీతాకోక రెక్కలంటుకున్నాయి. హద్దులు లేని ఏకాంతాన తనను తాను మరచిన మైమరపున తనువంతా వెన్నెలను నింపుకుంది. మనసు ఆకాశంలో నిన్నటి జ్ఞాపకాలను చెరిపేసి నేటి అక్షరాలను పదిలపరిచే పనిలో పడింది. తనతో తనకే కొత్త పరిచయం మొదలయ్యాక ఇప్పుడు ఆమె పెదవులతో కాదు, కళ్ళతో మాట్లాడుతుంది. కవితా శీర్షిక నాతో నేనే నాలో నేనై. నాలో నేనై ధ్యానిస్తూ నాతో నేనే చర్చిస్తాను. నేనే నాతో వేరవుతూ నాతో నేనే ఏకమవుతాను. నాతో నన్నే ఓడిస్తూ నేనే నాతో గెలుస్తాను. నన్నే నేను శ్వాసించి నాలో నేనై స్పందిస్తాను. నాలో నేను తపించి నన్నే నాకు సమర్పిస్తాను. నాలో నేను జ్వలించి నేనే నాలో వర్షిస్తాను. నేనే నాతో తలపడుతూ నాతో నేనే వాదిస్తాను. నేనే నన్ను ప్రశ్నిస్తూ నాతో నేనే సమాధాన పడతాను. నన్నే నేను తిట్టుకుంటూ నాలో నేను నవ్వుకుంటాను. నాతో నేనే అడుగులు వేస్తూ నాకే నేను దూరమవుతాను. నాతో నన్ను భరించి నన్ను నేనే శిక్షిస్తాను. నన్నే నాలో మదిస్తూ నాతో నన్నే లిఖిస్తాను. నాలో నేనై కవ్విస్తూ నాతో నేనే తరిస్తాను. నన్ను నేనే వధించి నాలో నేనై వికసిస్తాను. నాతో నేనే అనామికనై నాకే నేను పరిచయం అవుతాను. కవితా శీర్షిక ప్రేమైన క్షణాలు. ఒంటరి ప్రయాణంలో తోడైన అడుగులు దూరాన్ని మరిపించాయి. ప్రేమ సన్నిధిలో పూసిన నవ్వులు పూల పరిమళాలను నింపుకున్నాయి. రేపటి కలలను నింపుకున్న కళ్ళల్లో వెన్నెల వసంతాలు, కొత్త రంగులు పులుముకున్న కలవరింపులో తరిస్తున్న ఉదయాలు, జ్ఞాపకాల ముద్రలు నిలిపిన అనురాగాలు ఎంతో అపురూపమైనవి. అరమరికలు చెరిపిన ఏకాంతాలలో ఒక్కటైన మనసులు రహస్యాలను గుట్టుగా చదువుకుంటున్నాయి. మాటలు మౌనమైన క్షణాలలో చూపుల బాసలు, వలపు బాణాలలో చిక్కుకున్న తనువుల వైనాలు, మోహాల దాహాలు తీరని తాపాల నడుమ ఎదనింపిన ఆనందాలు కొత్త రుచులను అందిస్తుంటే ఇతి రాగాల జతిమారి మితిమీరి సహవాసాన్ని కోరుతున్నాయి. ప్రేమైన క్షణాలలో ఒక్కటైన రెండు హృదయాలు అనురాగాన్ని పంచుకుంటున్నాయి మైమరపుతో. కవితా శీర్షిక కలగలిపి అందిద్దాం. వారసత్వాన్ని మాత్రమే కాదు, విలువలను కూడా, ఆస్తులను మాత్రమే కాదు, అనుబంధాలను కూడా, స్నేహాన్ని మాత్రమే కాదు, సహవాసాలను కూడా, అభిమతాలను మాత్రమే కాదు, ఆచారాలను కూడా, గతకాలపు స్మృతులనే కాదు, అనుభవాల సారాన్ని కూడా, గెలుపు పిలుపులనే కాదు, ఓటమి తలపులను కూడా,
పదవుల పట్టాభిషేకాలనే కాదు, పట్టు విడువని ప్రయత్నాలను కూడా, ఆధునిక పరిజ్ఞానాన్ని మాత్రమే కాదు, అనువైన సాంప్రదాయాలను కూడా, సంస్కృతిని మాత్రమే కాదు, సంస్కారాన్ని కూడా, అనుసరించిన నాటి ప్రమాణాలనే కాదు, రూపుదిద్దుకుంటున్న నేటి పరిణామాలను కూడా భావితరాలకు కలగలిపి అందిద్దాం.